హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే తెలంగాణ చేయూత పెన్షన్ పథకంలో భాగంగా వితంతువు పెన్షన్ కొరకు లబ్ధిదారులకు ఉండవలసిన అర్హతల గురించి మరియు పెన్షన్ దరఖాస్తు ఫారమునకు జతపరచవలసిన పత్రాలను గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి, చివరి వరకు జాగ్రత్తగా చూడండి, అవసరమైతే సేవ్ చేసి పెట్టుకోండి. వితంతువు పెన్షన్ కొరకు ఉండవలసిన అర్హతలు: 1. తెలంగాణ ప్రాంత నివాసి అయి ఉండాలి. 2. కనీస వయస్సు 19 సంవత్సరాలు పూర్ణయిన వితంతువు అయి ఉండాలి. 3. బీపీఎల్ కేటగిరీకి చెందినవారయి ఉండాలి. 4. ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనగా తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి. 5. గ్రామీణ ప్రాంతాల వారికి 1.6 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలి. పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలి. 6. తరి పొలం 3 ఎకరాల లోపు లేదా మెట్ట పొలమైతే 7.5 ఎకరాల లోపు కలిగి ఉండాలి. జతపరచవలసిన పత్రాలు: 1. పెన్షన్ దరఖాస్తు ఫారం. 2. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ. 3. ఓటర్ కార్డు జిరాక్స్ కాపీ. 4. రేషన్ కార్డు జిరాక్స్ కాపీ. 5. ఆదాయం సర్టిఫికెట్ ఆప్షనల్. 6. పొలం పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కాపీ. 7. బ్యాంక్ అకౌంట్ నంత్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీ. 8. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. 9. భర్త మరణ ధృవీకరణ పత్రము డెత్ సర్టిఫికెట్. మరి ఈ పెన్షన్ దరఖాస్తు ఫారం ఎవరికి సమర్పించాలి అంటే, గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీఓ గారికి లేదా పంచాయతీ కార్యదర్శి గారికి, పట్టణ ప్రాంతాలలో మునిసిపల్ కమిషనర్ గారికి లేదా వార్డు అధికారి గారికి దరఖాస్తు చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి గాని, ఫ్యామిలీ మెంబర్స్కి గాని లేదా అవసరమైన లబ్ధిదారులకు గాని వెంటనే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని నొక్కండి.